హాయ్ ఫ్రెండ్స్, సంవత్సరానికి ఎన్ని నెలలు అనగానే 12 అని, వాటి పేర్లు ఏంటి అనగానే జనవరి, ఫిబ్రవరి అంటూ ఇంగ్లీష్ నెలల పేర్లు చెప్తాం కదా. కానీ తెలుగు నెలలు ఎంతమందికి గుర్తున్నాయి? ఇవాళ ఒక చిన్న అందమైన కథ వింటే తెలుగు నెలలు, ఋతువులు జీవితాంతం మర్చిపోరు. పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. కాలపురుషుడు అనే మహాశక్తివంతుడైన రాజుకి 6 కుమార్తెలు ఉండేవారు. మొదటి అమ్మాయి వసంత, రెండవ అమ్మాయి గ్రీష్మ, మూడవ అమ్మాయి వర్షిణి, నాలుగవ అమ్మాయి శరత్ కుమారి, ఐదవ అమ్మాయి హేమంత, ఆరవ అమ్మాయి శిశిర. ఒకరోజు కాలపురుషుడు తమ 6 కుమార్తెలను పిలిచి ఇలా అంటాడు: ప్రకృతిలో సమతుల్యతను కాపాడడమే మీ బాధ్యత. ఒక్కొక్కరు 2 నెలల పాటు భూమిని సంరక్షించాలి. మొదటి అమ్మాయి వసంత తన మిత్రులైన చైత్ర మరియు వైశాఖలతో కలిసి భూమి మీద అడుగు పెడుతుంది. ఈమె భూమి మీద అడుగు పెట్టగానే చెట్లన్నీ చిగురిస్తాయి, పూలు విరబూస్తాయి, కోయిలలు గానం చేస్తాయి. ఈమె ఉన్న 2 నెలలు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఈమె తర్వాత గ్రీష్మరాణి తన మిత్రులైన జ్యేష్టం, ఆషాఢంతో కలిసి వస్తుంది. ఈమె రాగానే ఎండలు మండిపోతాయి, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీని వలన నేలలో, గాలిలో ఉండే అనేక రకాల హానికరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. గింజలు బలంగా మారతాయి, పండ్లలో తీపి పెరుగుతుంది. తన వేడితో జలాలను ఆవిరిగా మార్చి మేఘాలను సృష్టించి వెళ్ళిపోతుంది. గ్రీష్మరాణి వెళ్ళగానే వర్షిణి తన మిత్రులైన శ్రావణ, భాద్రపదలతో కలిసి ఈ భూమిని చేరుకుంటుంది. ఈమె రాగానే మేఘాలు వర్షిస్తాయి, నేలంతా పచ్చదనం పరుచుకుంటుంది. చెరువులు, నదులు, బావులు, జలాశయాలు నిండు కుండలా మారిపోతాయి. రైతుల హృదయంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఎన్నో రకాల పంటలకి నాంది పలికి వెళ్ళిపోతుంది. తర్వాత శరత్ కుమారి. ఈమెది చాలా నిర్మలమైన హృదయం. ఆశ్వయుజ, కార్తిక అనే మిత్రులతో కలిసి ప్రకృతిని శుభ్రపరుస్తుంది. వర్షకాలంలో నాటిన మొక్కలు శరత్ కుమారి కాలంలో బలంగా తయారవుతాయి. ఆకాశాన్ని నీలంగా మార్చి ప్రకాశవంతమైన పండు వెన్నెలలు కాయిస్తుంది. పండ్లలో, కాయల్లో, గింజలలో శక్తిని నింపి మనకి అందిస్తుంది. శరత్ కుమారి వెళ్ళిపోగానే హేమంత మహారాణి తన మిత్రులైన మార్గశిర, పుష్యులతో కలిసి చల్లని గాలిని తీసుకువస్తుంది. దీని వలన గింజలు గట్టిపడతాయి, మంచు కురిపిస్తుంది, ప్రకృతిని వెండి కొండల్లాగా మార్చి మనకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఇక చివరగా శిశిర. ఈమె చాలా తెలివైనది. ఈమె తన మిత్రులైన మాఘ మరియు పాల్గొనతో కలిసి చెట్ల ఆకులను రాలుస్తుంది. ప్రకృతిని కొంతకాలం నిద్రపుచ్చి కొత్త జీవం పుట్టుకకు సిద్ధం చేస్తుంది. తన అక్క వసంతకి స్వాగతం పలికి తాను వెళ్ళిపోతుంది. ఇలా ఈ 6 అక్క చెల్లెళ్ళు కలిసి ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతాయి. ఈ ఋతువులు ప్రకృతిలో నిర్దిష్టమైన మార్పులను సూచిస్తాయి మరియు భారతదేశంలోని సాంస్కృతిక, వ్యవసాయ కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.